everyone. He's making coffee. Kettle first water పోసుకుంటున్నాడు. 2 cups milk powder, Nestle milk powder. Next sugar, Nestle coffee powder, ఇంకొక ప్యాకెట్ వేసాడు. వాటర్ కూడా వేడెక్కేసాయి. sugar powder, Nescafe coffee powder. అన్ని చిన్న ఒక స్పూన్ ఇస్తే బాగుండు వీళ్ళు. బీచ్కి వెళ్ళేసి వచ్చి కాఫీ చేసుకొని అక్కడ కూర్చొని తాగుతూ ప్రశాంతంగా చిల్ అవుతున్నారు. బీచ్ హౌస్ దగ్గర మాకు ఇక్కడ ఇచ్చిర్రు స్టే. ఒకసారి మీకు రూమ్ కూడా చూపిస్తా, బాగుంటుంది. చిన్న చిన్న ముక్కలు ఇలా ఉంది, చెట్లు. ఇది ఆపోజిట్ మాకు. వెళ్దాం స్విమ్మింగ్ పూల్కి. వీఆర్ గోయింగ్ టు స్విమ్మింగ్ పూల్ నో. కార్ పెట్టుకోవడానికి కూడా ప్రొవిజన్ ఉంటుంది. ఎవరు విల్లా ముందట వాళ్ళు. మెయింటెనెన్స్ అయితే చాలా బాగుంది ఈ రిసార్ట్ది. మనకి విల్లా రూమ్సే కాకుండా మనకి సపరేట్గా రిసార్ట్ రూమ్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ రిసార్ట్ రూమ్స్ అన్నమాట. ఇది ఆపోజిట్లో ఉన్నది మొత్తం అంతా పాత ఏరియా. చూడండి చాలా బాగుంది కదా. చూడండి ఇక్కడ నుంచి అక్కడ వరకు బీచ్ వరకు మొత్తం అంతా పాత ఏరియా ఉంటుంది. రిసార్ట్ అయితే చాలా బాగుంది. డైరెక్ట్ మనకి సముద్రమే కనిపిస్తుంది. ఆ గేట్ అవతల నుంచి స్ట్రైట్కి వెళ్తే ఒక 100 meters ఉంటుంది అంతే. ఇదంతా గార్డెన్. అవునా, 10 వరకే టిఫిన్స్ అంట. సో మేము ఇప్పుడు స్విమ్మింగ్ పూల్కి వెళ్ళేసి కొంచెం సేపు ఆడుకొని వావ్ నైస్. చాలా బాగుంది అసలు ఇది. మమ్మీ ఇక్కడ చూడు. ఈరోజు మార్నింగ్ 5:30కే లేచి బీచ్కి వెళ్ళిండే, ఆడుకొని వచ్చిండే. అండ్ తర్వాత కొంచెం సేపు రెస్ట్ తీసుకొని కాఫీ తయారు చేసుకొని ఇప్పుడు స్విమ్మింగ్ పూల్కి వచ్చాము. స్విమ్మింగ్ పూల్లో వాటర్ కూడా చాలా నీట్గా ఉంది. అండ్ ఇక్కడ మేము కొంచెం సేపు ఆడుకుంటున్నాము. అండ్ బాగుంది రిసార్ట్ అయితే, చాలా చాలా బాగుంది. మేము ఇక్కడ నిన్న నైట్ 8 PM చెక్-ఇన్ అయ్యాము. ఒక 1/2 hour ఫ్రెష్ అప్ అయ్యి అండ్ దెన్ మేము బీచ్లో క్యాండిల్ లైట్ డిన్నర్కి వెళ్ళాము. ఒక టేబుల్కి 600 rupees ఛార్జ్ చేశారు. మళ్ళీ ఫుడ్ ఐటమ్స్కి సపరేట్గా బిల్ అనేది ఛార్జ్ చేస్తారు. మేము 2 couples వచ్చిండే, మేము ఇంకా మా ఫ్రెండ్స్ చాలా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ ఇంకా మీకు కావాలి ఆ వీడియో కావాలి అంటే క్యాండిల్ లైట్ డిన్నర్ది మీకు నా ప్లేలిస్ట్లో వెళ్తే చీరాల దాంట్లో మొత్తం అన్ని వీడియోస్ ఉన్నాయి. చీరాల బీచ్కి సంబంధించినవి దానివి చూడొచ్చు మీరు. అండ్ కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను, కావాలంటే మీరు చూడొచ్చు వీడియో. మార్నింగ్ ఇక్కడ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఉంది, అది కూడా 10 AM వరకు. సో ఇక్కడ మేము ఒక 1 hour ఉంటాము స్విమ్మింగ్ పూల్లో. చెట్లు ఉన్నాయి, బాగుంది కదా. స్పెండ్ చేసి ఆ తర్వాత బాత్ చేసి రెడీ అయ్యి అండ్ దెన్ బ్రేక్ఫాస్ట్కి వెళ్తాము.
చీరాలలో మనకి చాలా రిసార్ట్స్ కనిపిస్తాయి. వేరే వాటికి కంపేర్ చేస్తే దీంట్లో కాస్ట్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది. వీకెండ్స్ అయితే మనకి రూమ్స్ దొరకడం కొంచెం కష్టం. సో మనం ప్రీవియస్గానే బుక్ చేసి వస్తే బాగుంటుంది ఒకవేళ మీరు ఇక్కడికి రావాలి అని అనుకుంటే. యాక్చువల్ చెక్-ఇన్ టైమింగ్ వచ్చేసి మనకి 12 PM. అంటే ఈరోజు మనం 12 PMకి చెక్-ఇన్ అయినాం అనుకోండి, నెక్స్ట్ డే మనం 11 AM చెక్అవుట్ అయిపోవాలి. అటు ఇటు అంటే 11:30 వరకు అయినా పర్వాలేదు, ఏమనరు. సో మీరు చూసుకోండి అండి. మేమైతే నిన్న 8 PMకి వచ్చాము. 8 PMకి వచ్చినా సరే మనము 11 AM చెక్అవుట్ అయిపోవాలి. అంటే ఈరోజు 11 AM మనం చెక్అవుట్ అయిపోవాల్సిందే. ఇక్కడ మా హస్బెండ్ బ్యాక్ స్విమ్మింగ్ చేస్తాను అన్నాడు. బ్యాక్ స్విమ్మింగ్ చేస్తుంటే వీడియో తీస్తున్నాను. అప్పుడు ఒక ఆయన వచ్చిండు, మధ్యలోనే ఆపేశారు అనమాట. ఇక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయాము. ఒకవేళ మీరు వచ్చేటైతే కరెక్ట్ ఇట్లా మనకి 11 o'clockకి ఇక్కడ ఉండేటట్టు చూసుకున్నా కానీ 11:30 12 వరకు మనకి రూమ్ అనేది అలాట్ చేస్తారు. తర్వాత మీరు మొత్తం ఫుల్ డే స్పెండ్ చేసినట్టు ఉంటుంది అనమాట. అంటే 24 hours ఆ టైం వరకు స్పెండ్ చేసినట్టు ఉంటుంది మీకు. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో వస్తే మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ వీళ్ళకి ఆపోజిట్లో ఉన్న బీచ్ ఉంది కదా, అది కూడా వీళ్ళే మెయింటైన్ చేస్తారు కొంచెం పార్ట్ వరకు. అది కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తారు, నీట్గా ఉంటుంది అది. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే ఫుడ్లో అయితే సీ ఫుడ్ చాలా బాగుంటుంది. స్పెషల్లీ ప్రాన్స్ అయితే ఇంకా చాలా అవసరంగా చేస్తారు వీళ్ళు. బాగుంటుంది, పెద్ద రొయ్యలతో చేస్తారు, చాలా బాగుంటుంది. ఇంకా సీ ఫుడ్ లవర్స్ అయితే పండుగనే చెప్పొచ్చు మీకు. ఇక్కడ మేము క్యాండిల్ లైట్ డిన్నర్ చేసాం కదా నిన్న. అప్పుడు మేము కొత్తిమీర కోడికూర, ఆర్ఆర్ ప్రాన్స్ అండ్ ఇంకా అపోలో ఫిష్ ఆర్డర్ చేసుకున్నాము. అయితే ఇక్కడ ఆర్ఆర్ ప్రాన్స్ చాలా బాగుంటుంది. ఇక్కడ స్పెషల్ మటన్ ఏరియాలో ఖచ్చితంగా మీరు ఒకవేళ వస్తే ఖచ్చితంగా ఆర్డర్ చేసుకోండి. అండ్ క్యాండిల్ లైట్ డిన్నర్ అయితే రసం ఉండే, అసలు దోమలు అట్లాంటివి అయితే ఏం లేవు అక్కడ. ప్రశాంతంగా మంచిగానైతే ఉంది, చల్లగా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి క్యాండిల్ లైట్ డిన్నర్ వస్తే. ఇంకా మేము ఆడి అలసిపోయాము. ఇంకా స్నానం చేసేసుకొని బ్రేక్ఫాస్ట్కి వెళ్ళాలి. అండ్ ఇదేంటంటే స్విమ్మింగ్ పూల్ ఓన్లీ పెద్దవాళ్ళకే కాదు, చిన్నపిల్లలకు కూడా ఉంటుంది. బాగుంది, చిన్నపిల్లలు కూడా మంచిగా ఆడుకుంటున్నారు ఇక్కడ. కొంచెం చూడండి పక్కన వెళ్తే ఇక్కడ మనకి ఇది చిన్నపిల్లలది మాట స్విమ్మింగ్ పూల్, వాళ్ళు కూడా ఆడుకుంటున్నారు. అండ్ చాలా పెద్దగా ఉంది స్విమ్మింగ్ పూల్ అయితే. ఇప్పుడు మేము బ్రేక్ఫాస్ట్కి వచ్చాము. బ్రేక్ఫాస్ట్లో మనకి అన్నీ ఉన్నాయి, ఆల్మోస్ట్ ఆల్ ఐటమ్స్ ఉన్నాయి. ఇది కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఏంటంటే లైక్ వీళ్ళు బఫెట్ లాగా పెట్టేసారు, బ్రేక్ఫాస్ట్ బఫెట్ అని చెప్పొచ్చు. అండ్ ఏమేమి ఉన్నాయంటే వ్యాఫెల్, ఎగ్, వడ, దోశ, కార్న్ఫ్లేక్స్, పాలు, గ్రేప్ జ్యూస్, ఎగ్, ఇంకా బ్రెడ్, టోస్ట్, చాలా బాగుంది. చట్నీస్ కూడా బాగా ఇచ్చారు, ఉప్మా కూడా ఉంది, దోశ కూడా ఉంది. అండ్ అన్నీ పెట్టారు, ఆల్మోస్ట్ ఆల్ అన్నీ పెట్టారు. చెప్పాలంటే ఒక హెవీ బ్రేక్ఫాస్ట్ అని చెప్పొచ్చు. ఇది పాలు అండ్ కార్న్ఫ్లేక్స్. దీని మా ఫ్రెండ్ చూడండి, అందరం అన్నీ తీసుకున్నాం, తింటున్నాం మెల్లిగా. ఇక్కడ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ అనే మాటనే కానీ ఫుడ్ అయితే చాలా మంచిగా ఇచ్చారు, నాకైతే మస్తు నచ్చింది. హలో థమ్స్ అప్. ఇది వచ్చేసి గ్రేప్ జ్యూస్ అండి, బ్లాక్ గ్రేప్ జ్యూస్. ఇది కూడా చాలా బాగుంది టేస్ట్లో. ఇదంతా సిట్టింగ్ ఏరియా, ఇది మొత్తం అంతా కనిపించేదంతా సిట్టింగ్ ఏరియా. ఇది రిసెప్షన్. ఇదేంటంటే సపరేట్ క్యాబిన్స్ లాగా ఉన్నాయి. దీంట్లో మనము ఆర్డర్ చేసుకోవచ్చు, కావాలంటే ఆర్డర్ చేసుకున్న వాటికి మాత్రం బిల్ ఇస్తారన్నమాట వాళ్ళు. ఈ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఏంటంటే ఇంక్లూడెడ్ అన్నమాట. ఇక్కడ మీకు నేను చూపిస్తాను లోపల. ఫస్ట్ వచ్చేసి స్పూన్స్ అండ్ ప్లేట్స్ ఉన్నాయి ఇక్కడ ఈ దీంట్లో. అండ్ ఇది వచ్చేసి గ్రేప్ జ్యూస్, పక్కనే దాని కప్స్. ఇవి వచ్చేసి గ్రీన్ గ్రేప్స్. అండ్ ఇక్కడ కార్న్ఫ్లేక్స్ పెట్టారు వాళ్ళు, కార్న్ఫ్లేక్స్. దాంట్లో మిల్క్ పెట్టారన్నమాట ఫ్లాస్క్లో. ఇది వచ్చేసి వామ్ వాటర్. ఇదేంటంటే ఇడ్లీ అండ్ దోశ రెండు పక్క పక్కనే. అండ్ చట్నీస్ వాటివి, ఒకటి వైట్ చట్నీ, ఒకటి రెడ్ చట్నీ అంటే పల్లి చట్నీ. ఇదేంటంటే అల్లం చట్నీ అనుకుంటా.
ఇది ఉప్మా అండ్ సాంబార్. ఇది బాగుంది సాంబార్ కూడా. ఇది వడ. ఇది వచ్చేసి వాఫెల్. అండ్ ఇంకొకటి ఇవి ఏంటంటే ఎగ్స్. ఇవి ఎగ్స్ని వీటిని పలగొట్టలేరు, మనం పలగొట్టుకొని తినాలి. ఇక్కడ టీ అండ్ కాఫీ. ఇది కాఫీ అండ్ పక్కనే షుగర్ కూడా ఉంది. ఇది వచ్చేసి టీ. ఇక్కడ వచ్చేసి ఏంటంటే బ్రెడ్, జామ్ అండ్ టోస్టర్ మేకర్. ఇది జామ్. ఇది వచ్చేసి బటర్ కూడా పెట్టారు వీళ్ళు. అంటే ఎవరు ఏది తినాలనుకుంటే అది తినొచ్చు అన్నమాట. అంతే. ఇదంతా సిట్టింగ్ ఏరియా అన్నమాట. మనం ఎక్కడ కావాలంటే అక్కడ కూర్చోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. బాగుంది డైనింగ్ హాల్ కూడా. ఇప్పుడు మేము బయటకు వచ్చిండు. మా ఫ్రెండ్స్ ఏమో పేపర్ చదువుకుంటున్నారు, వాళ్ళిద్దరు కపుల్. ఇంకా మేము రూమ్లోకి వచ్చేసాము. రూమ్లోకి వచ్చి కొంచెం సేపు మా హస్బెండ్ రెస్ట్ తీసుకుంటున్నారు. నేను ఆల్రెడీ ప్యాకింగ్ చేసి పెట్టేశాను. ఇది వచ్చేసి నేను రూమ్ టూర్ చేస్తున్నాను ఇప్పుడు. చూడండి, ఇదేమో లెఫ్ట్ సైడ్లో మనకి ఎంటర్ కాగానే వాష్రూమ్ ఉంటుంది. వాష్రూమ్ కూడా బాగుంది, లైక్ కొంచెం పెద్దగానే ఇచ్చారన్నమాట. ఒక సైడ్ ఏమో రైట్ సైడ్ ఏమో మనకి బాత్ ఏరియా, లెఫ్ట్ సైడ్ ఏమో వాష్ ఏరియా. ఇంకా మిర్రర్ కూడా పెద్దగా ఉంది. హాయ్, అందరు బాగున్నారా? ఇంకొకటేమో ఇక్కడ వచ్చేసి మనకి కబోర్డ్ టైప్స్లో ఇచ్చారు. అంటే కబోర్డ్స్ చేయలేరు, బట్ ఏంటంటే మనం ఇట్లా లగేజ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ లగేజ్ ఏరియా అనుకోండి. హ్యాంగర్స్ కూడా ఉన్నాయి. మేము ఇంకా మొత్తం మంది ప్యాకింగ్ చేసుకుని కూర్చున్నాము. అండ్ బెడ్ కూడా చాలా పెద్ద బెడ్, 6x6 బెడ్, అంటే కింగ్ సైజ్ బెడ్. చూడండి, అంబియన్స్ అయితే బాగుంది, పీస్ఫుల్గా ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ల్యాండ్ లైన్ ఉంది. ఒకటి ఏసీ రిమోట్, ఫ్యాన్ రిమోట్, టీవీ రిమోట్, 3 కూడా కనిపిస్తున్నాయా? ఇదేమో ఫ్యాన్ రిమోట్. అండ్ ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుంది, నీట్గా ప్లెజెంట్గా ఉంది అన్నమాట. అండ్ టీవీ యూనిట్ అండ్ కాఫీ మేకర్ యూనిట్, కాఫీ మేకింగ్ యూనిట్, మేకర్ కాదు మేకింగ్ యూనిట్. అండ్ మనకి డిష్, టీవీ డిష్ ఉంది. అండ్ ఇది ఒక రూమ్, ఒక అంబియన్స్. ఇది సేఫ్టీ లాక్ ఇచ్చారు రూమ్కి కూడా. అండ్ కర్టెన్స్ కూడా బాగున్నాయి, అంటే ప్లెజెంట్గా ఉంది అన్నమాట. రూమ్ది ఒక వైబింగ్ అంటారు కదా, వైబ్ అనేది చాలా ప్లెజెంట్గా ఉంది. అండ్ ఇక్కడ మనకి లోపల మెనూ కూడా పెట్టారు, రివేరియా. అది చూపిస్తాను చూడండి. మనకి సూప్స్, ఓరియంటల్స్ లైక్ ఏంటంటే స్టార్టర్స్ అని చెప్పొచ్చు. చూడండి, మీరు పాజ్ చేసుకొని చూసుకోవచ్చు మీకు. అండ్ బాగున్నాయి. వీళ్ళు దాంట్లో చెప్పాలంటే ఆర్ఆర్ చికెన్ అని ఉంది కదా, అదైతే చాలా బాగుంది. ప్రైస్ ఆల్మోస్ట్ అంత రీజనబుల్గానే ఉంది అన్నమాట. వెజ్ వాళ్ళకి వెజ్, నాన్ వెజ్ వాళ్ళకి నాన్ వెజ్. సూపర్గా ఉంది. ఇవేంటంటే మనకి మధ్యాహ్నం తినాలి అని అనుకుంటారు కదా, మధ్యాహ్నం ఇక్కడికి వచ్చిన తర్వాత మధ్యాహ్నం అండ్ నైట్కి మాత్రం ఆర్డర్ చేసుకొని తినాలి. మార్నింగ్ ఒకటి బ్రేక్ఫాస్ట్ మాత్రమే కాంప్లిమెంటరీ ఉంటుంది. ఇప్పుడు మనం 12 PM చెక్ ఇన్ అవుతాం అనుకోండి, ఆకలి అవుతుంది కదా, అప్పుడు లంచ్ అయితే చేయాలి కాబట్టి ఆర్డర్ చేసుకోవాలి, దానికి సపరేట్ బిల్ ఉంటుంది. అండ్ నైట్ కూడా అంతే, సేమ్ ఆర్డర్ చేసుకోవాలి, దానికి సపరేట్ బిల్ ఉంటుంది. మార్నింగ్ మాత్రమే కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్. లాక్ కూడా చాలా బాగుంది. బయటకు వస్తే మనకి ఇలా ఉంది అన్నమాట. ఇదేంటనంటే రోడ్ సైడ్ విల్లాస్ అన్నమాట. ఇవి రోడ్ సైడ్ విల్లాస్ అంటారు వీటిని. బాగుంటుంది. మేము విల్లాలో ఉన్నాము. అండ్ ఎవరి విల్లా ముందట వాళ్ళు కార్ పార్కింగ్ కూడా చేసుకోవచ్చు, ఆప్షన్ ఉంది. లేదు అనుకుంటే కార్ పార్కింగ్ ఏరియాలో మనం కార్ పార్క్ పెట్టేసుకోవచ్చు. దీని నెక్స్ట్ వీడియో వచ్చేసి రివేరియా రిసార్ట్ టూర్ మాట. మొత్తం రిసార్ట్ టూరే చేస్తున్నాను, ఖచ్చితంగా చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.